సంవత్సరం కూడా జూన్ 14వ తారీఖుని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందంటే రక్తదానం అన్నది అన్ని దానాల కంట ఉత్తమ దానం. ఎందుకంటే మనము బ్రతుకుతూ ఇతరులు బ్రతికించడం అనేది ఒక అది మాత్రమే సక్సెస్. సో అందులో ప్రతి ఒక్కరు కూడా రక్తదానం అనేది చేయాల్సిన అవసరం ఉంది. రక్తం మనం తయారు చేసేది కాదు. సో అందువల్ల ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలు బ్రతికించాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు బాలకృష్ణ ఏరియా హాస్పిటల్లో జరుగుతున్న ఈ రక్తదాన శిబిరంలో ప్రియా ఆర్గనైజేషన్ మరియు జనసేన సభ్యులు కార్యకర్తలు వీళ్ళందరూ కూడా రక్తదానం చేయడం జరుగుతుంటే సుమారుగా 50 మంది వరకు ఈరోజు రక్తదానం చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ 30 మంది వరకు రిజిస్ట్రేషన్ జరిగింది. ఇంకా ఈ రోజంతా కూడా సాయంత్రం వరకు రక్తదానం అనేది జరుగుతూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు, హీమోగ్లోబిన్ 10 గ్రాములు దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయవచ్చు. రక్తదానం చేసిన తర్వాత 3 నెలల్లో తిరిగి మన రక్తం తయారవుతుంది. రక్తదానం చేసిన తర్వాత కూడా 3 నెలల కాలంలో మళ్ళీ తిరిగి రక్తదానం చేయవచ్చు. సో ఈ 3 నెలల కాలంలో మనకు రక్తం అన్నది తిరిగి మన శరీరంలో చేరడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.